మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ విషయంలో సాక్షులు తారుమారు చేశారన్నటువంటి ఆరోపణల మీద ఈరోజు ఆయన చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఎవరైతే ములాఖాత్కు విచ్చేయనున్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కూడా దగ్గర చేరుకుంది. జైల్లో ములాఖాత్ అయ్యేందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 2 కిలోమీటర్లు ఉన్న జైలు వద్దకు చేరుకున్నారు. దానికి సంబంధించిన క్యాన్వాయ్ అంతా కూడాను ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో క్యాన్వాయ్ ఇక్కడ చేరుకుంది. ఆ చేరుకున్న నెపంలోనే ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. జైలుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణం మాత్రం మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికే రిస్ట్రిక్షన్స్ విధించినప్పుడు కూడా రిస్ట్రిక్షన్ ఏవి లెక్క చేయకుండా ఈరోజు జైలు వద్దకు చేరుకున్నందుకు వీరందరూ కూడాను ఇక్కడ చేరుకున్నారు. ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా చూడాలి, ఆయన అభియోగించాలి అన్నటువంటి ఉద్దేశంతో వీరందరూ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన రాకకు సంబంధించి ఆయన ములాఖాత్ టైమింగ్ కూడా 2 నుండి 3 గంటల మధ్యన కావాలని చెప్పి జైలు అధికారులు అనుమతిచ్చారు. కానీ ఇప్పుడు సమయం 5:15 కావస్తుంది. అయినా కూడా ఇక్కడ చేరుకోలేదంటే ఆయన ములాఖాత్ ప్రక్రియ సజావుగా సాగుతుందా, లేకపోతే జైలు నిబంధనల నేపథ్యంలో ఆయన సీదిరి అప్పలరాజును ములాఖాత్ అవుతారని అనుమానాలు తలెత్తాయి. కాకపోతే ఇప్పటి వరకు కూడాను ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఎవరైతే స్థానికులు ఉన్నారో అసలు ఈ ములాఖాత్ సజావుగా సాగుతుందా అనుకుంటున్నారా? సాగుతుంది సార్. టైం ఇచ్చారు 2 నుండి 3 మధ్యన టైం అయిపోయింది. అయిపోయి అంటే ములాఖాత్ అయ్యే అవకాశం అయితే ఎక్కడా కనబడ్డం లేదు. దారిలో ప్రజలంతా ఉన్నారు కదా, తప్పనిసరిగా ఇవ్వాలా, ఎందుకంటే అది ప్రజాప్రాయం కాబట్టి. సార్ లేట్ అయిన దారిలో సార్ రావడం 10 గంటలకు వచ్చారు వైజాగ్, అక్కడ నుంచి రావడం కూడా దారి అంతా అందరూ రావడం లేట్ అయింది కాబట్టి టైం ఇవ్వాలి. జైలు నిబంధనలను అతిక్రమించే అవకాశం ఎక్కడా కనిపించదు కదా, ఎక్కడ లేదండి. ఇచ్చిన సమయానికి చేరుకోకపోతే ములాఖాత్ కార్యక్రమం అయ్యే పరిస్థితి లేదంటే తప్పనిసరిగా ఇవ్వాలండి, ఎందుకంటే ఇదంతా ప్రజాప్రాయం. ఎందుకంటే ఆయన వచ్చేదేమో ఒక మాజీ మంత్రి కోసం వస్తున్నారు, అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి టైం పడుతుంది కాబట్టి కంపల్సరీగా టైం అయిపోయినా ఇవ్వాల్సిందని కోరుతున్నాం. ఈ ములాఖాత్కు సంబంధించి 11 గంటలకి ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2 నుండి 3 వరకు మధ్యనే ములాఖాత్ జరగాలి అని జైలు నిబంధనలు ఉన్నాయి. కానీ సమయం దాదాపు 5 కావస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన కాన్వాయ్ ఇక్కడ చేరుకోకపోవడంతో అసలు ములాఖాత్ జరుగుతుందా జరగదని అనుమానం కూడా తలెత్తుంది. ఇక్కడికి మాత్రం జైలుకి 2 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంగణం మొత్తం కూడా ఆయన చూడాలి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2 ఏళ్ల అనంతరం మళ్ళీ జిల్లాకు ఇచ్చేస్తున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖాత్ అయ్యేందుకు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన ములాఖాత్కి ఇచ్చినటువంటి జైలు అధికారుల సమయం మాత్రం పూర్తిగా అయిపోయే పరిస్థితి. కానీ 3 దాటిన తర్వాత 5 లోపు ఆయన ములాఖాత్ కావాల్సి ఉంది. 5 లోపల ఆయన ములాఖాత్కి చేసినటువంటి ప్రయత్నం సాగుతలేదు. సకాలంలో 11 గంటలు చేరినా ఇప్పటి వరకు కూడా ఇక్కడ రావడానికి అడుగడుగున జనం నీరాంజనం పలకడం, మరోవైపు చూస్తే కనుక ఆయన రా కోసం ఎదురు చూసినటువంటి అడుగడుగున ఆంక్షలు విధించినప్పుడు కూడా ఆ ఆంక్షలు లెక్క చేయకుండా ఇంతమంది ఇక్కడ చేరుకున్నారు. పోలీసులు కట్టడి చేసినా కూడాను శాంతి భద్రతను నిఘాతును కలిగించకుండా ఉండేందుకు వారు చేసిన ప్రయత్నం కూడా ఈరోజు విఫలం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా నలుమూలను కూడా చాలా మంది ఆయన అభిమానులు రావడం జరిగింది. వెహికల్స్ కూడా ఐడెంటిటీ మోడ్లో విడిచిపెడుతున్నారు. ముందుగా అనుమతులు తీసుకున్నటువంటి వాహనాలు మాత్రమే విడిచిపెడతారు. ఆ వాహనాలు కాకుండా ఇతర వాహనాలతో మాత్రం పార్కింగ్ ప్లేస్లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పటికి కూడాను 5 కావస్తున్నా కూడాను ఇప్పటికీ ఆయన ఈ ప్రాంగణంలో చేరుకోలేదు. కాబట్టి ములాఖాత్ మాత్రం జైలు నిబంధనల ప్రకారంగా జరుగుతుందా లేదనే అనుమానాలు మాత్రం ఇక్కడ తలెత్తున్నాయి. మాజీ మంత్రి ఎవరైతే సీదిరి అప్పలరాజు ఉన్నారో ఆయన్ని కలిసేందుకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి జైలు నిబంధనల ప్రకారం ఈరోజు ములాఖాత్ అయ్యే పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. జైలుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణం పూర్తిగా పోలీసులు దిగ్బంధన మధ్య ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆంక్షలను ఆదేశాలను కూడా అతిక్రమించి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆమె అభినయ నేతని ప్రత్యక్షంగా చూడాలి అన్నటువంటి ఆకాంక్ష మాత్రం 1000 ప్రయాసాలు పడి ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఆయన క్యాన్వాయ్ ఎక్కడే చేరుతుంది. ఆయన వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. అయినప్పుడు కూడా అది జగన్ క్యాన్వాయ్ కాదు, ఇంకా ఇతరత్ర ఎవరైతే ములాఖాత్ కోసం నాయకుల తాలూకు వాహనాలు ఐడెంటిఫై చేశారు వారిని కూడా విడిచిపెడుతున్నారు. ఈ క్రమంలో ఈ వాహనాలు ఇతరత్ర వ్యక్తులవే లేకపోతే
జగన్కి సంబంధించినవా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తున్న నేపథ్యంలో ఇతర వెహికల్స్ ఏవైనా కనుక లోపలికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించం, పార్కింగ్ ప్లేస్లోనే పెట్టాలని సూచన జారీ చేశారు. ఈ తరుణంలో ఏదైతే ములాఖత్ ఉందో ములాఖత్ కార్యక్రమంలో జైలు అధికారులు ఇచ్చిన సమయం పూర్తి అయిపోయింది. 5 కావస్తా ఉంది. ములాఖత్ సాగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాగుతుంది సార్. ఇది జన సముద్రం, మరి ఇవన్నీ దాటి రావాలంటే ఆయన కూడా ములాఖాత్ ఖచ్చితంగా సాగుతుంది. ఎందుకంటే జనసంద్రం మరి ఇలగలేదు. అనేక పోలీసులు అనేక ఆటంకాలు కలిపినప్పుడు కూడా ప్రజలు తండోపతండాలుగా ఈ కార్యక్రమాన్ని జగన్ చూడాలని వచ్చే రాష్ట్రం. కానీ 2 నుండి 3 గంటల మధ్యలోనే కలవాలి అని చెప్పి ఆదేశాలు జైలు అధికారులు జారీ చేశారు. కానీ 5 కావస్తా ఉంది. ములాఖాతు అయ్యే పరిస్థితులు ఇక్కడ కనుచూపు మేరలో కనిపించదు. ప్రజలు తండోపతండాలు వస్తుంటే ఆయన రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ జనసమూహం త్రోవన అనేక కార్యక్రమాలు ఆయన్ని చూడాలని తపంతో ప్రజలందరూ వస్తుంటే తండోపతండాలుగా మరి కొద్దిగా ఆలస్యం అవుతుంది. మరి ప్రభుత్వం వారు కూడా దీన్ని పరిశీలించి ఆయనకి ఈ ములా కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. జైలు అధికారుల నిబంధనల ప్రకారం 5తో జైలుకి ములాఖాతు సమయం ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయన సకాలంలో జైలుకి వెళ్ళే పరిస్థితి లేదు, ములాఖాత్ అయ్యే పరిస్థితులు కనిపించినటువంటి పరిణామాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా కల్పించాలి సార్. మీ అందరూ ప్రజలు కూడా ఎక్కువ కోరుకుంటుంది అంటే మరి శ్రీధరప్పలరావు గారు చూడాలని అంత దూరం వస్తారు. ఈ ప్రజలు కూడా జగనన్న చూడాలి. ఇంత ఆంక్షలు పెట్టారు పోలీసులు, ప్రజల్ని అనేక గ్రామాలను నిర్బంధించారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఏదో రూపంలో ఈరోజు ఇక్కడ చేరారు. ఇంకా రోడ్డు అంతా ఆయన రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా వెసులుబాటు చూస్తారు. కానీ అయినప్పటికీ కూడా ప్రజలు తండోపతండాలకు వస్తున్నారు. ఈ జనసంద్రాన్ని ఎవరు ఆపలేరు. జగనన్న కోసం ఎంతవరకైనా నిరీక్షిస్తారు ఈ ప్రజలు అని చెప్పి ప్రస్తుతం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జైల్లో మాజీ మంత్రి శ్రీధరప్పలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నంలో పూర్తి స్థాయిలో చాలా వెహికల్స్ ముందొచ్చాయి. ఆ వెహికల్స్ ఏవి కూడా విడిచిపెట్టలేదు. కానీ ప్రస్తుతం మాత్రం మాజీ ముఖ్యమంత్రి క్యాన్వాయ్ సమీపంలో చేరుకొనుంది. ఈ చేరుకొనున్న నేపథ్యంలో ఆ క్యాన్వాయ్ని ఆయన ప్రత్యక్షంగా చూసేందుకు వీరందరూ కూడా పరితపిస్తున్నారు. ఉదయం నుండి కూడాను అన్ని నియోజకవర్గాల్లో ఎవరిని కూడా టౌన్ వైపుకి రాకుండా కట్టడి చేసినప్పుడు కూడా ఇంత మొత్తం ఇతరత్ర మార్గాల ద్వారా చేరుకోవడం జరిగింది. ఈ చేరుకున్న నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి జైలు అధికారుల సమయం కంటే 2 గంటలు కావస్తా ఉంది. ఈ 2 గంటల సమయంలో ఆయన జైల్లో ములాఖాత్ అయ్యేందుకు అవకాశం కలుగుతుందా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుంది. ప్రస్తుతం మాత్రం సమీపంలో ఉన్న ఆయన జైలుకి చేరాలంటే ఇంకా 2 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. లోపల కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆ రిస్ట్రిక్షన్స్ అధిగమించి ఈరోజు సకాలంలో ములాఖాత్కి వెళ్ళే పరిస్థితి చూస్తే కనుక జైలుకి వెళ్ళినటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది నేరో రోడ్. అక్కడి నుంచి కూడాను ఒక సబ్ నేరో రోడ్ కూడా ఉంటుంది. జైలు ముందు నేరో రోడ్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. అటువైపు నుండి వచ్చినట్టు వాహనాలు కట్టడి చేశారు. ఇందులో కూడాను ఈ జనానికి సంబంధించి ఫ్రీక్వెన్సీ దొరికే పరిస్థితి లేదు. అటువంటి తరుణంలో సకాలంలో జైలు అధికారులు ఇచ్చినటువంటి సమయానికి అనుకూలంగా ఆయన జైలుకి చేరుకుంటారా? మాజీ మంత్రి శ్రీధరప్పలరాజు ములాఖాత్ జరుగుతుందా లేదనేటువంటి విషయం కూడా ఒక ప్రశ్నార్థంగా మారింది. ఇటువంటి ప్రశ్నలు తలెత్తున్న తరుణంలో ఆయన 11 గంటలకి ఎయిర్పోర్ట్ చేరుకున్నా ఇక్కడికి చేరడానికి మాత్రం రోడ్డు మార్గం కూడా వచ్చారు. అది కూడా NH-16 రోడ్. ఆ రోడ్డు మార్గం అయినా కూడాను అప్రోచ్ రోడ్ల వద్ద చాలా మంది అభిమానులు ఆయన్ని కలిసేందుకు చేసిన ప్రయత్నంలోనే ఈ తత్సారం జరిగింది అన్నట్టు స్పష్టం మాత్రం మనకు కనిపిస్తుంది. చూస్తే కనుక ఈ వాహనాలన్నీ కూడా వాహనాలుగా మనకు కనిపిస్తున్నాయి. వీరెవరు ఏంటి అన్న విషయం కూడా పోలీసులు గమనిస్తున్నారు. ప్రస్తుతం అది పోలీసుల వాహనం ఆ క్యాన్వాయ్ కూడా చేరుకుంది. ఈ క్యాన్వాయ్ చేరుకున్న నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంతరం జరగకుండా పోలీసులు మాత్రం సమన్వయం పాటిస్తున్నారు. ఈ పాటించిన నేపథ్యంలో ఎటువంటి అలసడి కానీ ఏది చేరకుండా ఉండాలని చెప్పేసి వారు కూడా ప్రయత్నిస్తారు. పోలీసు సంబంధించిన క్యాన్వాయ్ వెహికల్ ఇది. ఈ క్యాన్వాయ్ వెహికల్ గుండా కూడా ఇప్పుడు మొత్తం ప్రోటోకాల్కి సంబంధించిన జెడ్ కేటగిరీ వెహికల్స్ అంతా కూడాను ముందుకెళ్తున్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఏవైతే జగన్ కేటాయించినటువంటి ఏవైతే జెడ్ కేటగిరీ వెహికల్స్, ఈ వెహికల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నారు. కానీ టైం చూస్తే కనుక 5 నిమిషాలు తక్కువ 5 కావస్తా ఉంది. 5 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో జైలు వద్దకు చేరుకోవాలి, అక్కడ ములాఖాత్ కావాలి. కానీ ఈ పరిణామాలన్నీ కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏది కూడా స్పష్టం చేసే పరిస్థితి లేదు. ఇటువంటి తరుణంలో ఆయన ఇప్పుడే బయటకు రావడం జరిగింది. వచ్చి ఆయన కూడా జనంకి పూర్తి స్థాయిలో అభియోగం చేస్తున్నారు. ఉదయం నుండి తమ అభిమాన నేతను
చూసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఆ ప్రయత్నం కొంతమందికి మాత్రమే ఈ అదృష్ట భాగ్యం ఫలించిందని చెప్పుకోవచ్చు. ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఈ సెక్యూరిటీ నేపథ్యంలో ఆయన సకాలంలో చేరుకున్నప్పుడు కూడా ఆయన్ని కలిసేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం పోలీసులు విధించినటువంటి ఆంక్షలు కూడా ఎక్కడ కూడా మాత్రం జగన్ కాన్వాయ్ జైలుకి చేరుకోవడం జరిగింది. జైలుకి చేరుకున్న ఈ నేపథ్యంలో ఆయన సకాలంలో చేరుకుంటారా లేదా అన్న విషయం కూడా స్పష్టం కావాల్సి ఉంది. ఏదేమైనప్పుడు కూడాను అనుకున్న సమయానికి ఆయన జైలుకి వెళ్ళాలనేటువంటి ఆకాంక్ష మాత్రం నెరవేరే అవకాశం ఉంది. చూస్తే ప్రస్తుతం మాత్రం 5 నిమిషాలు, మరో 5 నిమిషాల్లో జైలుకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వరకు సజావుగా వచ్చిన ఆయన మాత్రం కొంత స్పీడ్ పెంచారని చెప్పుకోవచ్చు. 5 నిమిషాల్లో జైలుకి చేరాలి. జైలుకి చేరి ఈ నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం మాత్రం ఆయన అనుకున్న సమయానికి ములాఖాత్ జరిగే పరిణామాలు మాత్రం ఒక రకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వరకు టైం అయిపోయింది. ఆ సకాలంలో అక్కడ చేరాలని ఆయన ములాఖాత్ సక్సెస్ అవుతుందని మాత్రం భావించాలి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీసీ.